ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. ఈ దినం మనం ఏరు జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యూదా వంశం నుండి దేవుడు రాబోతున్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు కదా, అయినప్పటికీ యూదా వంశంలో మొదటి స్థానాన్ని ఏరుకిచ్చాడు. రెండవది, తన భార్య విషయంలో తామరునిచ్చి దేవుడు వివాహం జరిపించాడు. శ్రేష్టమైనవే దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆయన దృష్టికి ఏ విధంగా కనిపించాడు అంటే చెడ్డవానిగా కనిపించాడు. అంటే ఆయన చేసే కార్యాలు దేవునికి ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు. ఆయన చేసే పనులు దేవుని చిత్తంలో లేనివి చేసి ఉండొచ్చు. అందును బట్టే దేవుడు అతన్ని చంపివేశాడు. ఈ దినం మనకు కూడా దేవుడు మన జీవితంలో శ్రేష్టమైన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుని దృష్టికి ఏ విధంగా కనిపెడతా ఉన్నాం? ఆయన దృష్టికి మనం మంచి వారంగా, నీతి గల వారంగా కనపడతా ఉన్నామా? లేకపోతే ఏరు వలె చెడ్డవారంగా కనపడతా ఉన్నామా? మన యొక్క అంతంకు కారణం మనమే. మనకి ఆశీర్వాదం రావడం లేదంటే కారణం మనమే. మనల్ని మనం సరిచేసుకుంటే దేవుడు ఈ దినమందే మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసింది మన హృదయాలని, మన యొక్క స్థితిని మార్చుకొని ఆయనకి లోబడి జీవించాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా నాయన, మా ప్రవర్తన ఏ విధంగా ఉందో సరిచూసుకునే గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మాటలను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. మా యొక్క ప్రవర్తన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారం నాకు ఒప్పుకొని ప్రభా నాయన, మేము నీ మార్గంలో నడవడానికి మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్.